నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం గారు. అంకంరావు గారు, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ టార్గెట్ లోకేష్, పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతూ కూడా నన్ను ఓడించడానికి ఏమేం చేస్తున్నారనే విషయాలన్నీ బయటికి చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ లోకేష్ విషయంలో మంగళగిరిలో కూడా ఇన్ఛార్జీలను మార్చుకుంటూ మురుగుడు లావణ్య వరకు వచ్చారు. తర్వాత ఆవిడ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఇంకేమన్నా మార్చుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఈ రెండు నియోజకవర్గాల్లో? వీళ్ళని అసెంబ్లీకి రాకుండా చేయడానికి ఏమైనా చేస్తారు వైసీపీ అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో మీలాంటి విశ్లేషకులు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో విశ్లేషిస్తూ వచ్చారు ఏమేం చేస్తున్నారు వీళ్ళు అనేది. ఇక్కడ మీకున్న సమాచారం ఏంటి? లేటెస్ట్గా కొంతమంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రస్తుత అధికార పార్టీ ఏదైతే అనుకుంటుందో దానికి వ్యతిరేకంగా కొంతమంది వచ్చి మళ్ళీ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరుతూ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు ఈ రెండు నియోజకవర్గాల్లో? ముందుగా గోపి గారు, లోకేష్ బాబు గారి అంశం తీసుకుందాం. మంగళగిరి అసలు ఆయన అంశం తీసుకుందాం, తర్వాత మంగళగిరికి వెళ్దాం. ఓకే. ఆయన అంశాన్ని తీసుకుందాం. ఆయన్ని ఏదో విధంగా కేసుల్లో ఇరికించేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని. ఎందుకంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం తిరుగుతున్నాడు, రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. ఆయన సభలు సమావేశాలు గతంలో ఏం చేశాము, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పుకుంటూ ఆయన తిరుగుతున్నాడు, ప్రజా మన్ననలను పొందుతున్నాడు. కానీ పార్టీ పరంగా అభ్యర్థుల నిర్ణయాలతో పాటు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఇవన్నీ చేస్తుందో లోకేష్ బాబు గారు. ఓకే, మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా అనుమానాలు ఉంటే పటాపంచలు చేసేయండి. మొత్తం ఈరోజు పార్టీకి సంబంధించి అన్ని లోకేష్ బాబు గారే చూసుకుంటున్నాడు. చూసుకునేటప్పుడు అసలు ఈయన గనక మనం అదుపులో పెట్టుకుంటే, ఆయన దూరం చేస్తే ఇవన్నీ అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో ఫోకస్ ఇటువైపు వచ్చింది. లోకేష్ బాబు గారి మీద పెట్టారు దృష్టి. పెట్టినాడు ఊరుకోకుండా ఒక 120 మందిని ప్రత్యేకంగా ఒక వింగుని ఏర్పాటు చేసి సిట్టు లాంటి దాన్ని ఒక ఏర్పాటు చేసేసి లోకేష్ బాబు గారి వ్యవహారాలు చూసే వ్యక్తులను కొంతమందిని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళతోటి మాట్లాడించి, బెదిరించి, భయపెట్టి, ప్రలోభం పెట్టి ఏదేది ఎట్లా వస్తున్నాయి, ఏవేంటి నిధులు ఎలా వస్తున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, లోకేష్ బాబు గారి గుట్టుమట్టులు చెప్పమని చెప్పని ఒక వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టారు. సిట్ అంటే ప్రైవేట్ సిట్టా? రెండూ కలిపి, ఇక్కడ రెండూ కలిపి అధికారుల్లో వాళ్ళు, అట్లాగే పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తే అతను తూనా బొడ్డుంబాలు మీరేం చేస్తారో చేసుకోండి, మీరు ఏం చేయగలరో చేసుకోండి. ఏం జరిగింది? ఏం చేశారు? అతన్ని ఒక రకంగా భయపెట్టారు, లేదంటే చివరికి మనిషినే లేకుండా చేస్తామన్న స్థాయికి తీసుకొని వెళ్ళారు అతన్ని. అన్నప్పుడు అతను అంతకంటే తెగించే మాట్లాడాడు. తెగించి మాట్లాడి ఇంకోటి, వీళ్ళతో పాటు నేను జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ వ్యవహారాలు కూడా చూశాను, విదేశాలకు వెళ్ళి రావడానికి సంబంధించిన కొన్ని విషయాల్లో వాళ్ళకి ఎంత ఇచ్చాను, నేను వాళ్ళకి ఇచ్చాను, ఇది రాసుకోండి అన్నాడు ఆయన. గొంతులో పచ్చి వెలకాయ పడిపోయింది. అంత కీలకమైన వ్యక్తి అట్లా అంటే వాళ్ళు అన్ని విధాల ఏదో విధంగా వీళ్ళని ఇరికించేసి ఎన్నికలకు దూరంగా చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ అంశం ఇక అది అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేకపోయారు లోకేష్ బాబు గారిని. అందుకని వాళ్ళు ఏ కుంభకోణాలకు సంబంధించి ఏం చేయాలన్నా కూడా ఏమీ ఆధారాలు దొరకలేదు. ఇంకా అక్కడతో ఆ విషయం వదిలేసిన ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంతలోకి ఎన్నికలు వచ్చేసినాయి, ఇక వాళ్ళు ఏం చేయలేక మెలకుండా కూర్చున్నారు. ఇప్పుడు అంశం ఎట్లా ఉంది అంటే అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ బాబు గారు ఎందుకు వీళ్ళిద్దరి మీద దృష్టి పెట్టారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు, 80 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ తర్వాత పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు? వాళ్ళకి కనపడుతుంది లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారు అనే వ్యక్తిని ఇక్కడిప్పుడు కనుక ఓడిస్తే పార్టీ నాయకుల్లో పలచనైపోతాడు. కాబట్టి మనం ఏం చేసైనా సరే ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. 2019 5,000 ఆధిక్యత ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. తర్వాత జరుగుతున్న పరిణామాలు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి లోకేష్ బాబు గారు రోజు రోజుకి ఎక్కడ జరుగుతుంది పొరపాటు, ఎక్కడ జరిగిందని చెప్పి మళ్ళీ విశ్లేషణ చేసుకొని వాటిని సరి చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానుడై ఆ నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, గోపీకృష్ణ గారు, నాకున్న ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే 53,000కి ఒక్క ఓటు కూడా తగ్గే పరిస్థితి లేదండి. ఆధిక్యత 53,000 పైమాట. నిన్నగాక మొన్న చూసుకుంటా ఉంటే
ఎవరైతే వ్యతిరేకంగా ఆ రోజు 3 రాజధానుల కోసం శిబిరాలు ఏర్పాటు చేశారో ఆ శిబిరాలు మూసి ఈరోజు లోకేష్ బాబు సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నారు. నమ్మించి ఆ రోజు రాజధాని ఇక్కడ ఉంటుందని చెప్పని వాళ్ళకి ఎంత మోసం చేశారో, అధికారంలో లేకపోయినా నియోజకవర్గ వాళ్ళ కోసం లోకేష్ బాబు గారు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నారో ఈరోజు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సరే, ఇక్కడ నాకు ఒక్క ప్రశ్న ఉంది. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో. ఆ ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారా? ఇల్లు కట్టారా? లేదా R5 జోన్ అని కొత్తగా ఒకటి సృష్టించారు? పట్టాలు కూడా ఇవ్వలేదండి. పట్టాలు కూడా ఇవ్వలేదు. న్యాయస్థానం దాన్ని ఒప్పుకోలేదు కదా. అవునా? న్యాయస్థానం ఒప్పుకోలేదు కదా. న్యాయస్థానం ఒప్పుకోకుండా ఇంకో మాట కూడా చెప్పింది, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి అమలు కాకుండా చూడండి, దాని మీద ఎలాంటి హక్కులు ఉండవు. మోసం చేశారు. ఇప్పుడు అది కూడా ఆయనకి ఇబ్బంది అయింది. ఇప్పుడు గ్రామంలో కొంతమంది ఎన్నిక చేసుకొని వాళ్ళకి మీకు పట్టాలు వస్తాయని చెప్పి తీసుకెళ్లారు కదా, ఈ పట్టాలు రాకపోతే పక్కాళ్ళు నవ్వుతున్నారు. అంటే మీరు పెద్ద తెలియగలరా, మాకు తెలియదా, మీరు ఎందుకు వెళ్ళారని చెప్పని ఇప్పుడు వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి, సో ఆ హోప్ కూడా పోయింది. అది కూడా పోయింది. ఓకే, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ ఎదురు తగులుతున్నాయి. ఈరోజు 2019కి ముందు వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మారు. అన్ని అంశాలు కలిసి వచ్చినాయి. విశాఖపట్నంలో విమానాశ్రయంలో కోడికత్తి నాటకం ఆ రోజు కలిసి వచ్చింది. మరి వాళ్ళ బాబాయ్ గారి హత్య కలిసి వచ్చింది. మరి అమరావతి భ్రమరావతి అని చెప్పని కమరావతి అని చెప్తే కలిసి వచ్చేసింది. అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే కలిసి వచ్చేసింది. ఈరోజు అవన్నీ వ్యతిరేకంగా మొదలయ్యి లోకేష్ బాబు గారికి ఆదరణ ఇంకా పెరుగుతూ ఉంది. ఇది లోకేష్ బాబు గారి అంశం. అంటే ఇక మంగళగిరిలో ఆయన విజయంలో ఆధిక్యత గురించి మాట్లాడుకోవాలి తప్ప ఆయన విజయం గురించి పక్కన పడేసేయండి. వీళ్ళు ఎన్ని చేసినా కూడా జరిగే పని అయితే కాదు. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకున్నారు అక్కడ. ఇక పిఠాపురాన్ని తీసుకుందాం. పిఠాపురం పరిస్థితి ఏందయ్యా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా అయితే పోయినసారి 2 నియోజకవర్గాల్లో ఓటమి చెందాడో అలాగే ఈయన కనుక ఇప్పుడు కనుక ఓడిపోతే ఇప్పుడు వాళ్ళ భయం ఏందయ్యా అంటే రేపు పొద్దున అతి తక్కువ స్థానాలతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. వాళ్ళు ఎవరు ఉండరు, పార్టీ అనేది ఉండదు. 2024 తర్వాత ఒక 3-4 నెలల తర్వాత వీళ్ళు కూడా తలా ఒక చూసుకుంటారు ఏదో ఒక మార్గాలు. కాబట్టి పార్టీ అనేది మనుగడ సాగించదు అన్నప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, 2 పార్టీలే అవుతాయి ఎప్పుడు కూడా మళ్ళీ. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కనుక మనం శాసనసభలోకి ప్రవేశపెట్టకుండా ఉంటే రేపు పొద్దున మనకు ఇబ్బంది ఉండదు, ఆ పార్టీ మనుగడ ఉండదు. వాళ్ళు మనకేదో ఇటు వస్తారని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇవాళ పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది అంటే పిఠాపురంలో వర్మ గారిని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఓకే, టీడీపీ ఇన్ఛార్జిని వర్మ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పొత్తులో భాగంగా కనుక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే నాకు అలాంటి అభ్యంతరం లేదు, ఆయన నామినేషన్ వేసి వెళ్తే చాలు, నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాను, నా భుజాల మీద ఎక్కించుకొని నేను గెలిపించుకొని ఆయన తీసుకొస్తాను, అసెంబ్లీకి తీసుకొస్తాను అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ఆశ పోయింది వాళ్ళకి. ఇప్పుడు ఆయన మొత్తానికి అంతా కూడా వర్మ గారే చూసుకుంటున్నారు. ఆయనకే బాధ్యతలు కూడా అప్పచెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్ నాది. ఇప్పుడు పిఠాపురం నుంచి వర్మ అయినా లేకపోతే ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ అయినా ఎవరైతే కూటమిలో అభ్యర్థులను కేటాయించారు, ధర్మవరం నుంచి శ్రీరామ్కి ఇవ్వకుండా సత్యకుమార్కి ఇచ్చారు, ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా చెప్పిన మాటలో పార్టీ ఆదేశాన్ని శిరసా వహిస్తాం, మీరు అన్నట్టు గుండెల్లో పెట్టుకొని ప్రచారానికి వచ్చినా రాకపోయినా మేము గెలిపించుకుంటాం, మేము బాధ్యతగా తీసుకుంటాం అనే మాట వీళ్ళు ఎట్లా అనగలుగుతున్నారు? చాలా చోట్ల నిరసనలు పెళ్ళుబికాయి కదా, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఎట్లా అనగలిగారు ఈ మాట? సార్ 10 నియోజకవర్గాలు చెప్పండి నిరసనలు వచ్చినాయి. 175లో 10. అనంతపురం అర్బన్ రాలేదా? ఒకటి అక్కడ కూడా వచ్చింది కదా, పిఠాపురం కూడా వచ్చింది, పిఠాపురం వచ్చింది, అనపర్తి వచ్చింది, మొత్తం కలిపి పిఠాపురం రాలేదుగా. పిఠాపురంలో ఆ రోజు మొదట కొంత అయిందిలే హడావుడి. అంటే ఇక్కడ అన్ని సర్దుకుపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దృష్టి నేనేమంటున్నానంటే వీళ్ళలో అలాంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పార్టీని చంద్రబాబు నాయుడు గారిని క్షుణ్ణంగా నమ్మారండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేకుండా చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఈరోజు వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శత్రువు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం ఆలోచించట్లేదు. ప్రజలు అది కోరుకుంటున్నారు. ప్రజలు అంటే మేము నడవాలా, నడిస్తేనే మాకు కూడా నాయకత్వం ఉంటుంది, ప్రజలకు వ్యతిరేకించి మేము వెళ్తే మా భవిష్యత్తు శూన్యమనే భావన వాళ్ళలో స్పష్టంగా ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు
పార్టీకి ప్రాణం ఇచ్చే మనుషులు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసే మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈరోజు అవన్నీ సర్దుకొని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించే బాధ్యత. ఏం చెబుతున్నారు వాళ్ళు? మీరు కూడా ఫాలో అవుతున్నారు కదా. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నారు? ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారి గురించే ఆలోచించండి, మనం గెలిపించాల్సిన బాధ్యత మంది. భారతీయ జనతా పార్టీ దాన్ని అంటలా వాళ్ళు, లేకపోతే జనసేన దాన్ని అంటలా. వర్మ గారు జనసేన దాన్ని అంటలేదు, ఇక్కడ శ్రీరామ్ గారు భారతీయ జనతా పార్టీ దాన్ని అంటలా. మందే సింబలు, గెలిపించాల్సిన బాధ్యత మందే, మనం దానికంటే కూడా ఎక్కువ కష్టపడి గెలిపిద్దామని చెప్పని వాళ్ళు అంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉంది, నాయకుల పరిస్థితి ఎలా ఉందని చెప్పని. ఇక్కడ వర్మ వైపు నుంచి వైసీపీ గాలం వేసే ప్రయత్నం జరిగిందా? సహజంగానే జరుగుతుంది కదా అది. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. మండలానికి 4 నాయకులను పెట్టుకున్నారు, విస్తృతంగా డబ్బు. నిన్న వర్మ గారు పట్టుకున్నారు వ్యాన్ని. అంటే వీళ్ళు ఒకటి చేస్తే వర్మ గారు జనసేన సైనికులు 4 చేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. 1+1 2 అయింది కదా. కాబట్టి వీళ్ళ ఆటలేమి సాగవు. వీళ్ళిద్దరు ఏం చేసుకున్నా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని ప్రచారం రాకుండా చేసి ఇంతవరకే పరిమితం చేసి ప్రచారంలో వీళ్ళు పాల్గొనకుండా వాళ్ళని ఏదో ఓడిపోబోతున్నారనే అభిప్రాయాన్ని కలగజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సఫలీకృతం మాత్రం కారు. రోజు రోజుకి వీళ్ళ ప్రజాదరణ పెరుగుతూ ఉంది. అంటే ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా మహిళా నాయకురాలను పెట్టడం అంటే కూడా ఇంకేదో కొంత గోచరిస్తుంది అని ఇక్కడ కూడా పెట్టారుగా బాలకృష్ణ గారి మీద కూడా. అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి గోపి గారు, మహిళా నాయకురాళ్ళు స్వాతంత్ర పోరాటం చేసో లేకపోతే స్వచ్ఛంద సంస్థలు నడిపో లేకపోతే వాళ్ళ హక్కుల గురించి పోరాడే వాళ్ళను ఎవరన్నా పెట్టినట్టయితే స్పందించేవాళ్ళు. అక్కడ దాకా ఎందుకండి? కాంట్రు కమల గారు లోకేష్ బాబు గారిని పొగిడారు కదా, సోయానా తల్లిగారే కదా, మురుగుడు లావణ్య గారి తల్లిగారే కదా. అంటే వాళ్ళ మనసులో ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తుంది. ఇంకోటి చెబుతున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు వాళ్ళు ప్రకటించిన చాలామంది అభ్యర్థులు నామినేషన్లు లేరు, గుర్తుపెట్టుకోండి. ఏంటి అండి ఏమన్నారు? నేను విన్నది కరెక్టేనా? నిజంగా చెబుతున్నాను నేను. వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు చాలామంది, కనీసం 30 నుంచి 40 మంది రేపు నామినేషన్ లేరు. ఏమి ఎందుకని? ఓడిపోతాం సంగతి తెలుసండి. ఎందుకు వేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఏదో ఒత్తిడి వల్ల వేసి వాళ్ళు తలకాయ ఊపారు. రేపు పొద్దున వేయరు. గ్రామాలు పార్టీ మారి వెళ్ళిపోయి మీరు ఊళ్ళోకి వస్తే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే రేపు ఎందుకు వాళ్ళు పోటీ చేస్తారు చెప్పండి? చాలామంది సార్లు జరిగే పరిణామాలు ఇవే, గుర్తుపెట్టుకోండి మీరు.